సత్యన్న కామెడీ సూపర్ ఉంది. బ్లాక్ బస్టర్ సినిమా. మూవీ అయితే చాలా బాగుందన్న. మొన్న ఏదో ఒక స్పైడర్ మ్యాన్ సినిమా వచ్చింది. ఆ స్పైడర్ మ్యాన్ సినిమాలో అది లేదు ఇది లేదు అన్నారు. నువ్వు చూడు సినిమా, నీకు అన్ని ఉంటాయి సరేనా, ఏది తక్కువ కాదు. ఇప్పుడు మనం చూడాల్సింది ఎవరెవరు ఎలా యాక్ట్ చేశారనేది, మూవీని నిలబెట్టాలన్న. అంతే. కామెడీ బాగా నచ్చింది అన్న, నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ కూడా సత్య గారు, అంటే వరుణ్ తేజ్తో పాటు సత్య గారు కూడా సినిమాని చాలా బాగా షోల్డర్స్ తో పోసారు నిజంగా. నాకు ఈ హీరో నచ్చాడు, ఆ హీరో నచ్చారు అనేది ఇంపార్టెంట్ కదా. ఫైనల్లీ అసలు హీరోలు అందరు ఎక్కడి నుంచి వచ్చారన్న? సినిమా ఇండస్ట్రీ. ఎవరన్నా? పవన్ కళ్యాణ్ ఎక్కడ, మహేష్ బాబు ఇక్కడ. సినిమా అనేది బేస్ అన్న అందరికి. ఆ సినిమాని నిలబెట్టాలన్న. నెగిటివ్ రివ్యూస్ నమ్మద్దన్న. మీకు చూడండి, మీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు, నాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు. మీరు వచ్చి సినిమా చూసి నచ్చకపోతే అప్పుడు మాట్లాడాలి రివ్యూల గురించి. నాకైతే నచ్చిందన్న. నాకు బేసిక్గా మూవీస్ అంటేనే ఇంట్రెస్ట్ అన్న. భయ్యా సినిమా ఎలా ఉందంటే ఇచ్చి పడేసిందంటే ఎంత బాగుందంటే అసలు నీకు మొన్న ఏదో ఒక స్పైడర్ మ్యాన్ సినిమా వచ్చింది. ఆ స్పైడర్ మ్యాన్ సినిమాలో అది లేదు ఇది లేదు అన్నారు. నువ్వు చూడు సినిమా, నీకు అన్ని ఉంటాయి సరేనా, ఏది తక్కువ కాదు సరేనా. నీకు ఫైట్స్ చూసామనుకో ఇంకా నీకు దెమ్మ తిరిగిపోతే. ఆ బీజిఎం, ఆ యాక్టింగ్, బాబోయ్ సినిమాలో ప్రతి ప్లస్ పాయింటే. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. క్లైమాక్స్ అయితే అసలు ఊహించలేము, అంత గూస్ బంప్స్ వస్తాయి అసలు. ఒకసారి చూడండి సినిమా. ఈ సంవత్సరం అయితే మెగా నామ సంవత్సరం ఇది 2026 అసలుకి. సెకండ్ హాఫ్ బాగా నచ్చింది. సాంగ్స్ అన్ని బాగున్నాయి. హీరోయిన్ కి పెద్ద క్యారెక్టర్ ఏం లేదు, అంతా హీరోనే నడిపించారు. సూపర్. మా వరుణ్ తేజ్ గారి నుంచి ఏం కోరుకుంటాము, మాస్ ఏదైతే ఉంటుందో అదంతా పర్ఫెక్ట్ గా చూపించారు అనమాట. అంటే ఆయన ఎలా ఎలివేట్ చేయాలి, ఏ విధంగా చూపించాలి, ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ వాడుకోవడం. మేరల్ బాగ్ గాంధీ గారు చాలా 100% పాస్ అయ్యారు దాంట్లో. అన్న కొరియన్ కనకరాజు వరుణ్ తేజ్ గారు కమ్ బ్యాక్ ఇచ్చేసిండు అన్న. అసలు తొలి ప్రేమ సినిమా తర్వాత మళ్ళీ ఒక పెద్ద హిట్ పడాలి, మీరు ఇస్తారు అని చెప్పేసి ఏ విధంగా అయితే మనకు ప్రెస్ మీట్ లో చెప్పిండు, అదే విధంగా కమ్ బ్యాక్ వచ్చేసింది. సూపర్ ఫిల్మ్ అనమాట. అసలు చూస్తున్నంత సేపు ప్రతి ఒక్క సీన్ ని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉన్నాయన్నమాట. ఫస్ట్ హాఫ్ మించి సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ లో మొత్తం కామెడీకి వెళ్ళిపోతే సెకండ్ హాఫ్ లో ఇంకా వేరే విధంగా ఉంటుందేమో అనుకున్నాను. కానీ కామెడీతో పాటు హారర్ తో పాటు ఫైట్స్ కానీ అసలు ఒక్కదానికి మించి ఒకటి ఎక్స్పెక్ట్ చేయకుండా ఉన్నది. ట్విస్టులు ఒకదానికి మించి ఒకటి అన్న. అసలు ఆయన ఎట్లా ప్రేతాత్మతో ఫైట్ అయింది అనుకున్నా మనం. కొరియన్ కనకరాజు చనిపోయే సీన్ ఉంటది, చనిపోతే ఏ విధంగా ఫైట్ చేస్తున్నాడు టైంకి. లేదన్న, కామెడీ యాక్షన్ ఈక్వల్ గా ఉన్నాయి. అసలు నిజంగా చెప్పాలంటే కామెడీ ఫిల్మా, హారర్ ఫిల్మా, లేకుంటే యాక్షన్ ఫిల్మ్ అని చెప్పకుండా ఉందన్నమాట. మిక్స్డ్ మెర్జ్ ఉన్నాయి అన్ని. మనం అనుకోవచ్చు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కామెడీ ఉందంటే అట్లా లేదు, ఒకవేళ హారర్ ఉందంటే అట్లా లేదు, అన్ని ఫుల్ మిక్స్డ్ ఉన్నాయి అనమాట. 100% వరుణ్ తేజ్ గారు మెగా ఫ్యామిలీ నుంచి కమ్ బ్యాక్ ఇచ్చేసిండు. చాలా సత్య గారి కామెడీ అసలు చూసిన సెకండ్ హీరో అని చెప్పుకోవాలి. సత్య గారికి మత్తు వదలన సినిమాలో మనకి ఏ విధంగా అయితే ఎంటర్టైన్మెంట్ చేసిండో దానికి మించి సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉందన్న. సత్య గారి కామెడీ మాత్రం వేరే లెవెల్, టైమింగ్ సూపర్ అనమాట. ఇక అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తమన్ గారి బీజిఎం. ఏమన్నా హైలైట్ ఇచ్చిండు అన్న. అసలు ఓజీ సినిమాకి ఒక దుమ్ము లేపేసిండు అని అంటే ఈ సినిమాలో దుమ్ముని ఇక రెచ్చగొట్టేసిండు అనమాట. తమన్ గారి బీజిఎం మాత్రం చాలా బాగుంది. చాలా బాగుంది మూవీ మొత్తంలో కూడా. లాస్ట్ కి శివ తాండవం వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. క్లైమాక్స్ చాలా సూపర్ డూపర్ హిట్. ఈసారి వరుణ్ తేజ్ బ్లాక్ బస్టర్ కొట్టేశాడు. ఆల్ మిక్స్. అర్థం కాలేదు. అన్ని అంటే అన్ని మిక్స్ చాలా బాగున్నాయి. ఒకటి బాగాలేదు ఒకటి బాగుందని చెప్పడానికి లేదు. వరుణ్ తేజ్ హీ నెయిల్డ్ ఇట్ అండ్ హీరోయిన్ చాలా చాలా బాగా యాడ్ చేసింది. కొరియన్ ఫ్యాన్స్ కి చాలా నచ్చుతుంది. సినిమా అయితే చాలా బాగుంది బ్రో. ఇప్పుడు వచ్చిన సినిమాల్లో కూడా చాలా బాగుంది. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొరియన్ కనకరాజ్ అనే స్టోరీ అంటే నేను టైటిల్ చూసి నాకు అసలు సినిమా నచ్చదులే అనుకున్నా బేసిక్గా. తర్వాత సినిమా చూసిన తర్వాత ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కూడా ఎలా ఉంటుంది అని నార్మల్గా ఉంటుంది అనుకున్నా. కానీ సినిమా ఓవరాల్గా చాలా అంటే స్క్రీన్ ప్లే బాగుంది. అంటే హీరో గారి యాక్షన్ సీక్వెన్స్, కామెడీ కూడా చాలా బాగుంది. స్క్రీన్ ప్లే పరంగా చూస్తే మాత్రం చాలా చాలా నీట్గా కొరియన్ కనకరాజు అనేది అంటే ఫస్ట్ స్టార్టింగ్లో కన్ఫ్యూజన్ అనిపించేది, ఏంటి ఈ స్టోరీ ఇలా ఉంది కొరియన్ కనకరాజు అన్నది. తర్వాత తన బాడీలో అంటే స్టోరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. తర్వాత చాలా బాగుంది. క్లైమాక్స్ అనేది 3D యానిమేషన్ టైప్లో ఒక ఆత్మ ఫైట్ ఆ సీన్ అంటే హిలేరియస్ అంటే ఏ సినిమాలో చూడలేదు. చాలా 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 బాగుంది. అంటే
చాలా హిట్, మెగా హిట్ అనుకోవచ్చు. వరుణ్ తేజ్ గారికి ఇది ఒక బ్లాక్ బాస్టర్ హిట్. అలానే పబ్లిక్ ని ఒకటే చెప్తున్నా, ఒకరు చెప్పింది మీరు నమ్మొద్దు. మీరు సినిమా చూసి మీరు మీ ఒపీనియన్ మీరు చెప్పండి, అంతేగాని పబ్లిక్ చెప్పింది ఎవరూ నమ్మొద్దు. సినిమా అయితే చాలా బాగుంది, బ్లాక్ బాస్టర్ హిట్. నేను చెప్పినానే కాదు, మీరు వెళ్ళి చూసుకొని మీరు పెట్టిన డబ్బులు వృధా కావు అని నేను నమ్ముతున్నాను. వరుణ్ తేజ్ యాక్టింగ్ చాలా బాగుంది. మేక్ ఓవర్ కానీ, ఆ యాక్టింగ్ కానీ, మళ్ళీ ఓజీ అని చూపించాడు అనమాట. సత్యాన కామెడీ సూపర్ ఉంది. కామెడీ సూపర్ సూపర్ ఉంది. సూపర్ అన్న యాక్టింగ్ చాలా బాగుంది. కంబ్యాక్ అంత కొత్తగానే ఉంది. ఓకే సూపర్ సూపర్. 10/10. అంటే ఎంటర్టైన్మెంట్ పీక్ ఉంది అసలు. అంటే ఈ మధ్య కాలంలో ఇంత ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ అయితే రాలేదు. సో వస్తున్నాయి పోతున్నాయి. ఇది మాత్రం కొంచెం ఎక్కువ రోజులు ఆడే సినిమాలా కనిపిస్తుంది. సో మొత్తం కంప్లీట్ అంటే మనకి స్టోరీ రొటీన్ భయ, కానీ దాన్ని కొరియన్ స్టైల్ ని మన స్టైల్ ని మెర్జ్ చేసి చాలా బాగా రాసుకున్నారు. కన్విన్సింగ్ గా రాసుకున్నారు స్క్రీన్ ప్లే మొత్తాన్ని కూడా. అలా ఏం లేదు, చెప్పిన చెప్పు తీసి కొడతాం అంతే. బిలో యావరేజ్ అంటే ఇది మెగా టైం నడుస్తుంది. ఓజీతో బాబాయ్ మొదలు పెట్టాడు. బాస్ సంక్రాంతికి ఆయన చెప్పినట్టుగా, వరుణ్ తేజ్ గారు చెప్పినట్టుగా బాస్ రఫాడించారు. పెద్దతో అన్నయ్య మొత్తం గ్లోబల్ లెవెల్లో ఆయన పర్ఫార్మెన్స్ తో ప్యాక్ ఆడేశారు. సో ఇది వరుణ్ తేజ్ గారి టైం అనమాట ఇప్పుడు. సో ఈ నెల అంతా కూడా ఇంకా వరుణ్ తేజ్ గారికి థియేటర్ ప్యాక్ అయిపోతాయి. ఎందుకంటే ప్రీమియర్స్ కి వచ్చిన రెస్పాన్స్ మనం చూస్తున్నాము. సో ఇప్పటికే ఆడియన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ చూసామని బయటకు వస్తారు. అంటే మనకి సినిమా అంటే మెయిన్ గా కావాల్సింది ఏంటంటే ఎంటర్టైన్మెంట్, ఫైట్స్, కామెడీ, సాంగ్స్. తమన్ గారు కూడా బీజిఎం అదరగొట్టేశారు అనమాట. ఇంటర్వెల్ అయితే ఒక హై ఇచ్చి పంపిస్తారు బయటికి. ఫస్ట్ హాఫ్ లో ఆయన పట్ట ఫైట్స్ కానీ, సెకండ్ హాఫ్ అంతా ఇంకా కొరియాలో ఉంటుంది అనమాట. సో అక్కడ కూడా చాలా వరకు మంచి కామెడీ ట్రై చేశారు. సినిమా సూపర్ బ్లాక్ బస్టర్. కామెడీ, ఆ స్టోరీ, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, వరుణ్ తేజ్ యాక్టింగ్ అన్ని బాగుంది. సాంగ్స్ అంత లేవు, పర్లేదు. అంటే దెయ్యం కొరియాలో ఉంటాడు. దెయ్యం ఆత్మ వచ్చి ఇక్కడికి ఇండియాకి వచ్చి వరుణ్ తేజ్ బాడీలోకి వస్తుంది అనమాట. సూపర్ గా వచ్చింది. ఫ్యామిలీ అందరూ బాగా లైక్ చేస్తారు. అంటే కామెడీ ఉంది, హర్రర్ ఉంది, వరుణ్ తేజ్ యాక్టింగ్ బాగుంది కాబట్టి ఫ్యామిలీ సూపర్ గా ఉంటుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు.